వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ కైన్ మాస్టర్ ఉంది, అండ్ ఇన్షాట్ ఉంది, అండ్ విఎన్ యాప్ ఉంది. చాలా యాప్స్ ఉన్నాయి అనమాట. మనం ఎందులో ఎడిటింగ్ చేసుకుంటే బాగుంటాయని చాలా ఆడియన్స్ అయితే క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా రిమూవ్ అవుతుంది చూడండి. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా చూసుకోండి, మ్యూజిక్ ఎలా ప్లే అవుతుంది. సో అట్లా డిఫరెంట్ మ్యూజిక్ అయితే ప్లే అవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్క్రీన్ కార్డ్ చూసుకుంటే కనుక ఇట్లా డిఫరెంట్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. స్క్రీన్ కార్డ్ అయితే అట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మన లోగో చూసుకుంటే ఇట్లా డిఫరెంట్ వెళ్తాయి అనమాట. డిఫరెంట్ వెళ్తుంది, ఎలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఏదైనా వీడియో యాడ్ చేయాలంటే వీడియో యాడ్ చేయొచ్చు, డిఫరెంట్ యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ మన ఏదైనా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ యాడ్ చేసుకోవచ్చు. అయితే మరి ఎందులో ఎడిటింగ్ చేసుకుంటే బాగుంటుంది, చాలా ఆడియన్స్ అయితే ఇదే క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నా ఏంటిదంటే, కైన్ మాస్టర్ ఉంది, ఇన్షాట్ ఉంది, అండ్ విఎన్ యాప్ ఉంది. విఎన్ యాప్ అయితే చాలా మంచి అండ్ 4K క్వాలిటీలో మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ అందులో మనకు ఫ్రీ ఇస్తుంది అనమాట. అంటే వాటర్ మార్క్ రాదు, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మనం వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు అనమాట. అయితే మరి ఎలా నేర్చుకోవాలి, విఎన్ యాప్ ట్యూటోరియల్ మొత్తం ఎలా నేర్చుకోవాలి మీకు తెలుసు లేదా, కంప్లీట్లీ ఈ వీడియో మొత్తం చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లే స్టోర్ లో వెళ్ళిపోయిన తర్వాత విఎన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అది తొందరగా మనకు అది ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకు విఎన్ యాప్ అయితే అవైలబుల్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే కదా సింపుల్ మనకు అండ్ డాష్ బోర్డ్ అండ్ చూపిస్తాను. చూడండి, డాష్ బోర్డ్ ఇలా ఉంది అనమాట. మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా. అండ్ బిగినర్స్కి అయితే చాలా మంచి ఉపయోగపడతాయండి. ఎవరికైతే వీడియో ఎడిటింగ్ రాదో వాళ్ళకి చాలా మంచి ఉపయోగపడతాయి. ఫుల్ ట్యూటోరియల్ మొత్తం అంటే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను అనమాట. మొత్తం పూర్తిగా చూడండి వీడియో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుందా, ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఏదైతే వీడియో షూట్ చేసుకుని పెట్టుకున్నారు, లేదా బ్లాగర్ అయితే బ్లాగర్, గేమింగ్ అయితే గేమింగ్, అండ్ కుకింగ్ అయితే కుకింగ్, అండ్ బ్లాగర్ అయితే ఏమైతే అంటే కొన్ని క్లిప్స్ అనేది కొన్ని డిఫరెంట్ క్లిప్స్ అని చాలా ఉంటాయి అనమాట. ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి అనమాట. నేను ఒకటే వీడియో ఎడిటింగ్ చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ నాకు ఒక వీడియో ఉంది అనమాట, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఓకే వేస్తాను అనమాట. అంటే మీరు ఎన్ని ఫుటేజ్ ఉంటే అన్ని ఫుటేజ్ మీరు తీసుకోండి అనమాట. అన్ని ఫుటేజ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైమ్ లైన్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇలా టైమ్ లైన్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇలా టైమ్ లైన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మన 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫింగర్స్ బట్టి ఇట్లా పెద్దగా చేసుకోండి. ఇలా చేయండి. ఓకే, ఇలా చేస్తే ఏమైతే అంటే కొద్దిగా పెద్దగా అవుతాయి అనమాట. సో ఇట్లా ప్లే చేసి చూడండి, అండ్ మీరు చూపిస్తాను. ఇట్లా ప్లే చేసి చూడండి. ఎందుకోసం ఇంకా పెద్దగా కావాలన్నమాట. పెద్దగా అయితేనే అది మనకు అది ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు చూడండి, మనకి ఇక్కడ నేను ఆల్రెడీ కలర్ గ్రేడింగ్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటా, మళ్ళీ చేసి చూపిస్తాను అనమాట. ఫస్ట్ నుండి చూపిస్తా. అండ్ ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, అండ్ లాస్ట్ లో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ సెలెక్ట్ చేస్తాను. ఇలా ఫిల్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఉంటాయి అనమాట. ఫ్రీ అన్నమాట, ఇది జస్ట్ ఫ్రీ అన్నమాట, ఏం డబ్బులు తగ్గనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేను ఇది పెట్టుకుంటా చూడండి, డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది పెట్టుకుంటా, దీనికి డబ్బులు తగ్గుతాయి చూడండి. అవునా, ఇక్కడ లోగో ఉంది చూడండి, దీనికి డబ్బులు తగ్గుతాయి అనమాట. ఓకే, సో ఇది అవసరం లేదు. అండ్ ఇది చూడండి, డిఫరెంట్ ఉంది. ఇది చూడండి, మనకు చాలా బాగున్నాయి. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేను ఇది బాగుంది, నాకు నచ్చాలి కొద్దిగా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది బాగుంది అనుకుంటా, ఇది బాగుందా, ఇది బాగుంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తా. మీకు నచ్చింది అంటే మీ వీడియోలో ఏ కలర్ బాగుందో అది సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఓకే వేసినాను అనమాట. నాకు నచ్చింది నేను ఓకే వేసుకున్నాను అనమాట. ఓకే, సింపుల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఇక్కడ ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసుకున్నది అనమాట, మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను వేస్తుంటే ఇక్కడ సింపుల్ మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారో చూసుకోండి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు, ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ కోసం. ఓకే, నేను వేస్తుంటే ఇక్కడ కత్తెర గుర్తుంది కదా, ఈ కత్తెర గుర్తు సెలెక్ట్ చేసుకుంటాను. ఈ కత్తెర గుర్తు ఓకే, కింద కత్తెర గుర్తు సెలెక్ట్ చేసిన. ఇక్కడ భాగం సపరేట్ అయిపోయింది, ఇక్కడ భాగం సపరేట్ అయిపోయింది. అవునా, ఈ భాగం మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుందా, డిలీట్ చేసేయండి. సింపుల్ ఇట్లా డిలీట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అండ్ ఇప్పుడు వరకు ఈ మిడిల్ భాగం అవసరం లేదనుకుంటే, ఇక్కడ భాగం మనకు అవసరం లేదనుకుంటే ఎలా చేయాలి మరి. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఇక్కడ భాగం అవసరం లేదనుకుంటే ఈ కత్తెర గుర్తు ఒక వేసేయండి. ఎక్కడ వరకు అవసరం లేదనుకుంటే ఇక్కడ వరకు అవసరం లేదనుకుంటే కత్తెర గుర్తు ఒక వేసి అండ్ ఇక్కడ మిడిల్ భాగం అది ఓకే వేసి డిలీట్ చేసేయండి. ఓకే, ఇట్లా డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ఇంకేముందంటే చూడండి, మనకి ఇక్కడ ట్రిమ్ ఉంది, ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ట్రిమ్ అంటే ఏంటి, ఇక్కడ ట్రిమ్ ఉంది కదా, మీకు చూపిస్తా. ఈ బాణం గుర్తు పెట్టినా కదా ఆల్రెడీ చూపిస్తున్నా చూడండి, అది అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఇక్కడ ఈ ట్రిమ్ అనేది ఎంతవరకు అవసరం లేదనుకుంటే అంతవరకు ఇట్లా ట్రిమ్ చేసుకోండి, ఇంతవరకు ట్రిమ్ చేసుకోండి ఇట్లా. ఓకే, అండ్ ఓకే వేసాను అనమాట, ఇట్లా అనమాట డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏముందంటే స్పిల్ట్ ఉంది, స్పిల్ట్ ఉంది చెప్పాను కదా. ఎఫెక్ట్స్ ఉంది చూడండి. ఎఫెక్ట్స్ అంటే ఏంటి, మన వీడియో కొద్దిగా ఇట్లా డిఫరెంట్గా వస్తాయి అనమాట. ఏదైనా పెట్టుకోవచ్చు ఎఫెక్ట్స్ అనమాట. ఇందులో వచ్చి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఫ్రీ అన్నమాట, ఏం డబ్బులు తగ్గాయి. ఓకే, ఇవ్వండి. అవునా, డిఫరెంట్ పెట్టుకోవచ్చు గాయస్, చాలా మంచిగా ఉంటుంది. ఈ విఎన్ యాప్ చాలా మంచిగా అనమాట. ఇప్పుడు కైన్ మాస్టర్ ఉంది, కైన్ మాస్టర్ ఎడిటింగ్ చేస్తా అంటే అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది కాబట్టి అవన్నీ అవసరం లేదు మనకు.
సో డిఫరెంట్ వస్తుంది. ఓ మై గాడ్, నాకైతే చాలా పిచ్చిగా నచ్చింది అనమాట. చూడండి, అవును డిఫరెంట్ గాస్ చూడండి. ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్నది పెట్టుకోండి. నేను ఇక్కడ తీసేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే స్పీడ్ ఉంది. స్పీడ్ అయితే తెలిసిన విషయమే, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. రెగ్యులర్ పెట్టుకుంటే 1.5x పెట్టుకోవచ్చు, 2x పెట్టుకోవచ్చు, 3x పెట్టుకోవచ్చు. ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మీ ఇష్టం, నేను పెట్టుకుంటలేను అని తీసేసిన అనమాట. అండ్ ఇక్కడ వాల్యూమ్ ఉంది. వాల్యూమ్ అయితే మీకు తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ 100 ఉంది, 100 ఉంచుకోండి. అండ్ ఇక్కడ ఏముందంటే ఫేడ్ ఉంది. ఫేడ్ మీకు అవసరం లేదు చెప్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫేడ్ అవసరం లేదు. క్రాప్ చూసుకుంటే మన వీడియో ఏ సైజులో కావాలో మనకు అడుగుతుంది అనమాట. మనం ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసేసి ఓకే వేసాను అనమాట. ఓకే, అంటే లాంగ్ వీడియో అయితే 16:9 అండ్ షార్ట్ వీడియో అయితే 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మిర్రర్ ఉంది, ఫ్లిప్ ఉంది అండ్ ఫిల్ ఉంది. ఫిల్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ ఫిల్ అవసరం ఉంటుంది. ఫిల్ ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన వీడియో అనేది జస్ట్ ఇట్లా చిన్నగా అయిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చిన్నగా అయిపోయింది అనుకోండి. ఈ ఫిట్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఫిట్ ఉంది కదా, ఫిట్ చేస్తే కరెక్ట్ సైజులో వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు బీజీ అవసరం లేదు, ఆర్డర్ అవసరం లేదు. బ్లర్, ఈ బ్లేర్ ఉంది కదా గాస్ చూడండి. ఈ బ్లేర్ అంటే ఏంటి, మన వీడియో భాగం మొత్తం ఒక పార్ట్ భాగం బ్లేర్ కావాలంటే బ్లేర్ చేసుకోవచ్చు. సో ఏదైనా పార్ట్ అనేది మనకు అవసరం లేదు, బ్లేర్ చేసేసి అని ఇక్కడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నేను తీసేస్తున్నాను అన్నమాట. ఓకే, అది ఇప్పుడు బ్లేర్ అయింది కాబట్టి నేను అది నన్ చేసేసి ఓకే వేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే డీనాయిస్ ఉంది. చాలా డేస్ ఏమడుగుతారంటే, అన్న మన ఫ్యాన్ వాయిస్ వస్తుంది, ఇందులో వేరే వాళ్ళ వాయిస్ వస్తుంది, ఇందులో నుంచి డీనాయిస్ అవుతుందా అంటే డీనాయిస్ కాదండి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ కోసం ఏదైనా హెయిర్ వాయిస్ కానీ, ఇప్పుడు ఫ్యాన్ వాయిస్ కానీ, ఆ ఫ్యాన్ వాయిస్ వెళ్ళిపోతుంది అనమాట, రిమూవ్ అయిపోతుంది. ఎక్కడైనా కానీ ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు సౌండ్ చేస్తారు కదా, ఆ సౌండ్ రిమూవ్ కాదండి, డీనాయిస్ కాదు, వాయిస్ రిమూవ్ కాదనమాట. ఎందుకోసం అంటే మన వాయిస్ వాళ్ళ వాయిస్ సేమ్ ఉంటుంది కాబట్టి అది క్యాచ్ చేయదు అనమాట. ఇప్పుడు ఏదైతే ఫ్యాన్ వాయిస్ వస్తుందో అది రిమూవ్ చేసేస్తాయి, నాయిస్ క్యాన్సలేషన్ చేసేస్తుంది అనమాట. ఓకే, అది ఇక్కడ మనకు జూమ్ ఉంది చూడండి. ఈ జూమ్ అంటే ఏంటి, జస్ట్ మనం జూమింగ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ మూవ్ రైట్ చేసుకోవచ్చు, ఇట్లా డిఫరెంట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, మూవ్ లెఫ్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి అండ్ మీరు పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకేముందంటే ఎక్స్ట్రా ఆడియో ఉంది అనమాట. ఎక్స్ట్రా ఆడియో అంటే ఏంటి, మన ఆడియో అనేది సపరేట్ చేసి పెడతాయి అనమాట. చూడండి, క్లిక్ చేస్తుంది చూడండి, మన ఆడియో అనేది సపరేట్ చేసి పెట్టింది. సో ఇది ఆడియో మనకు సపరేట్ కావాలంటే సపరేట్ కూడా చేసి పెడతాయి అనమాట. మీరు చూసుకోండి అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నేను వేస్తాను దీన్ని అండ్ తీసేస్తాను అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకేముందంటే కాస్త చూడండి, ఆటో క్యాప్చర్ ఉంది, మనకు అవసరం లేదు. మొసైక్ ఉంది చూడండి. మొసైక్ అంటే ఏంటి చూడండి కాస్త చూడండి, ఎక్కడైనా బ్లేర్ చేయాలంటే బ్లేర్ చేయొచ్చు. ఒక పార్ట్ భాగంలో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ భాగంలో బ్లేర్ చేయాలంటే క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ భాగంలో బ్లేర్ చేయొచ్చు అనమాట. ఫేస్ బ్లేర్ చేయొచ్చు, ఏదైనా బ్లేర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకేం కావాలంటే మ్యాగ్నిఫైర్ ఉంది చూడండి. మ్యాగ్నిఫైర్ అంటే ఏంటి, మన ఫేస్ అనేది జూమ్ కావాలి, జూమ్ ఎలా కావాలి చూపిస్తుంది చూడండి కాస్త. దీన్ని క్లిక్ చేస్తారు చూడండి. చూడండి, నా ఫేస్ అయితే జూమ్ అవుతుంది చూడండి. ఇలా పెద్దగా పెద్దగా చేసుకోవచ్చు, ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, అవి చూడండి. అవును, డిఫరెంట్ ఉన్నాయి స్టైల్స్ అనమాట. ఓకే, చూడండి, ఇట్లా పెట్టుకోవచ్చు, వద్దా అంటే తీసేయచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకేముందంటే కాసుకుంటే స్టోరీస్ ఉంది, రివర్స్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, పిఐపి ఉంది. పిఐపి ట్రిక్ అంటే మనకు స్క్రీన్ కాల్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎట్లా పెట్టుకుని చూడండి, సో అట్లా పెట్టుకోవచ్చు అనమాట. దానికి కొంత పెద్ద ప్రాసెస్ ఉంటాయి కాబట్టి దానికి సపరేట్ వీడియో చేస్తాను, పార్ట్ 2 వీడియో చేస్తాను అనమాట. మీరు కామెంట్ చేయండి, నేను చేస్తాను అనమాట. అంటే పిఐపి ట్రాక్ అంటే ఏంటి, దీన్ని క్లిక్ చేస్తే సపరేట్ అయిపోతుంది చూడండి. ఈ భాగం అనేది సపరేట్ అయిపోతుంది, ఇక్కడ ఈ భాగం అనేది సపరేట్ అయిపోతుంది చూడండి. అవునా, అట్లా అవుతుంది కాబట్టి సో మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానికి సపరేట్ వీడియో చేస్తాను, వీడియో లెంత్ అవుతుంది అనమాట. ఓకే, మీరు ఇంతవరకు చూసినారంటే చాలా గ్రేట్. ఇంతవరకు చూస్తారని నేను కూడా గెట్ చేయలేదు. ఓకే, సో ఇంతవరకు చూస్తే అండ్ పార్ట్ 2 వీడియో చేయమని చెప్పండి, తప్పకుండా చేస్తాను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే గాస్ ఇక్కడ ఇంకేముందంటే అండ్ ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మొత్తం చెప్పేశాను అనమాట. మనకి ఇక్కడ ఒక సపరేట్ వీడియో కావాలి అనుకుంటే ఇప్పుడు చూడండి, చూపిస్తుంది చూడండి గాస్. ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుందా, పిఐపి కనిపిస్తుందా, ఇది అనమాట. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డ్ పెట్టుకోవచ్చు అనమాట. ఎట్లా పెట్టుకోవాలని చూపిస్తుంది కాదు ఇక్కడ. అండ్ ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ పెడతా చూడండి, నేను క్లిక్ చేస్తా, వచ్చింది స్క్రీన్ రికార్డ్. అండ్ ఇప్పుడు చూడండి, మనకు పెద్ద కావాలంటే సైజ్ ఫిక్స్ చేసుకోండి, ఎంత కావాలంటే అంత సైజ్ ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టుకోండి అనమాట. సో ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోండి, మీ ఇష్టం, ఎట్లా పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇట్లా వస్తాయి అనమాట. ఓకే, అండ్ ఇంకేముందంటే కాదు ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ పెట్టుకోవాలంటే ప్రీవియస్ వీడియోస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లిక్ చేస్తుంది చూడండి, ఏదైనా ఇంకొక వీడియో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. చూడండి, ఇది మ్యాంగో పెడతాయి, ఎగ్జాంపుల్ కోసం మ్యాంగో పెడతారు చూడండి. ఇట్లా మ్యాంగో వస్తాయి అనమాట. డిఫరెంట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకేమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వీడియో ఫుటేజ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, చూపిస్తుంది చూడండి. చూడండి, ఇది ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి, ఇట్లా పెట్టుకోవచ్చు. షార్ట్ వీడియో పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పెట్టుకోవచ్చు. అండ్ పెద్ద చేసుకోవచ్చు, ఎట్లయినా పెట్టుకోవచ్చు అండి. ఓకే, అన్ని పెట్టుకున్న తర్వాత కాసుక సింపుల్ ఇప్పుడు ఏమున్నాయంటే కాసుక చూడండి, ఇంకేముందంటే అండ్ ఇప్పుడు మనకు లోగో పెట్టుకోవాలి. లోగో ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తుంది కాసుక. అండ్ ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను, ఇంతవరకు వెళ్తాను అనమాట. ఇప్పుడు ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోండి.
అండ్ ఇప్పుడు లోగో వెతకాలన్నమాట. ఇక్కడ లోగో ఎక్కడ ఉందో చూస్తాను అనమాట. గాయస్ చూడండి ఈ లోగో ఉంది కదా, లోగో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ చూడండి ఇప్పుడు లోగో చూడండి, ఈ లోగో చిన్నగా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వేరే లోగో వచ్చింది, ఆ లోగో దొరకలేదు. అండ్ ఇప్పుడు ఈ లోగో పెట్టినది చూడండి. ఇప్పుడు దీన్ని ఇట్లా పెద్ద చేసుకోండి, టైం లైన్లో ఇట్లా పెద్ద చేసుకోండి. ఓకే, పెద్ద చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ మీరు వచ్చేయండి, ఫస్ట్లో వచ్చేయండి. ఫస్ట్లో వచ్చిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ అనిపిస్తుందా, ఈ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఇక్కడ వరకు రండి, జస్ట్ ఇట్లా మూవ్ చేయండి. ఓకే, ఇంకా కీ ఫ్రేమ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇట్లా తీసుకెళ్ళండి అనమాట. ఓకే, ఇట్లా తీసుకెళ్ళండి. అండ్ 1 సెకండ్ ఇట్లా తీసుకెళ్ళండి. అయ్యో వెళ్తలేదండి, ఇట్లా అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా కీ ఫ్రేమ్ పెట్టండి. కీ ఫ్రేమ్ పెట్టండి. కీ ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఇక్కడికి తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడికి తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడికి తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడికి తీసుకెళ్ళండి. అండ్ లాస్ట్ వన్ కీ ఫ్రేమ్ పెట్టి అండ్ ఇక్కడికి తీసుకెళ్ళండి అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్ ప్లే చేసేయండి. ఓకే, ఇప్పుడు చూపిస్తుంది కదా ఎలా వస్తుందని చూపిస్తాను. చూడండి ఇట్లా మూవ్ అవుతున్నది, డిఫరెంట్ మూవ్ అవుతున్నది. పర్ఫెక్ట్లీ కూర్చొని చేసుకుంటే డిఫరెంట్ వస్తాయి అనమాట వీడియో ఎడిటింగ్. అండ్ మీరు ఇక్కడ చూపిస్తున్నాం ఓన్లీ బిగినర్స్ కోసం చూపిస్తారు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకేముందంటే కదా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉందా, ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి కదా మన ఛానల్ నేమ్ రెడీ చేసుకోవాలంటే రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూడండి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ రెడీ చేస్తాను. టెక్ ఆఫీషియల్ రెడీ చేసిన చూడండి. చిన్న పెట్టుకోవాలంటే చిన్న పెట్టుకోవచ్చు. ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ చేంజ్ చేసుకున్నా, కలర్ గ్రేడింగ్ చేసుకుంటుంది చూడండి. బ్లాక్ పెట్టినా, ఇది కూడా ఆరెంజ్ పెట్టినా చూడండి. సైజ్ చిన్న చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ అంటే మీరు కూర్చొని మంచిగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకేముందంటే మ్యూజిక్ ఉంది చూడండి, మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇప్పుడు మై మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మ్యూజిక్ లైబ్రరీలో ఏదైనా సాంగ్ ఉందంటే చూసుకోండి. నాకు ఉన్నాయో లేవో చూద్దాం. అండ్ చూడండి ఏది ఉన్నాయో చూద్దాం. ఇవి కూడా లేవు నాకు సాంగ్స్ అయితే. అండ్ ఇక్కడ మ్యూజిక్ ఉంది చూడండి, ఈవెంట్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఇలా సెలెక్ట్ చేసుకోండి మ్యూజిక్. అండ్ ఇక్కడ యూజ్ సౌండ్ చేసేస్తే యూజ్ చేసేస్తే అండ్ ఇప్పుడు ఓకే వస్తుంది. అండ్ ఇప్పుడు ఓకే వేసేయండి. అండ్ ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా మ్యూజిక్ అయితే వచ్చింది కదా, మీకు ఇక్కడ పెద్దగా పెద్దగా వస్తుంది. అక్కడ మ్యూజిక్ అవైలబుల్ లేదు కాబట్టి మీకు ఇక్కడ చెప్తలేను. మ్యూజిక్ అవైలబుల్ అంటే ఫ్రీ మ్యూజిక్ కావాలంటే ఎక్కడ నుండి తీసుకోవాలంటే వైట్ స్టోర్ డిస్టాప్లో ఓపెన్ చేసిన తర్వాత మనకు అక్కడ ఫ్రీ మ్యూజిక్ అయితే దొరుకుతాయి, అక్కడ నుండి తీసుకోండి అనమాట. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ కొద్దిగా వాల్యూమ్ తక్కువ చేసుకోవాలంటే ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, సో ఫస్ట్లో దీన్ని సెలెక్ట్ చేసేసి తక్కువ పెట్టుకోండి, 10% పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకోండి. అండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట, మనం బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు అండ్ వీడియో మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో అట్లా మొత్తం అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ లాస్ట్ వన్లో ఇక్కడ మనకు ఇక్కడ ఇన్పుట్ టైటిల్ ఉంటుంది, ఇది డిలీట్ చేయండి. లాస్ట్లో మర్చిపోతారు అండ్ డిలీట్ చేయండి. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒరిజినల్ ఉంది కదా, సెలెక్ట్ చేసేసి 16 inch సెలెక్ట్ చేసేసి ఓకే చేసేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారంటే మొత్తం ఫిల్ చేసేయండి. ఇవన్నీ 1080 ఉంచుకోండి. రెజల్యూషన్ అనేది 1080 ఉంచుకోండి. 4K ఉంచుకోకండి. 4K అనేది మీ స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంటే ఓకే, ఐఫోన్ ఉంటే మంచిగా అనమాట. నాకు ఇక్కడ 1080 వర్క్ చేస్తుంది కాబట్టి 1080 వస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మొత్తం ఫిల్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాను అనమాట. ఇట్లా ఎక్స్పోర్ట్ చేసేసుకొని వదిలేయండి. అండ్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి, కిరాక్ వ్యూస్ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ దీని గురించి ఇంకా మంచిగా కూర్చొని ఎడిటింగ్ చేసి అన్న డిఫరెంట్ మాకు పార్ట్ 2 వీడియో కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అండ్ సౌండ్ ఎక్కడ నుండి తీసుకోవాలి అండ్ సౌండ్ ఎలా యాడ్ చేయాలి, పర్ఫెక్ట్లీ ఎలా యాడ్ చేయాలి అండ్ మంచిగా కటప్ ఎలా చేయాలి అనేది మొత్తం చెప్తాను. కొద్దిగా కూర్చొని డిఫరెంట్గా కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది కానీ కూర్చొని మంచిగా వీడియో చేస్తాను అన్నమాట. ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మనకు మంచి వీడియో కలుసుకుందాం. టేక్ కేర్.